హలో అందరికీ నమస్కారం. లిటిల్ లేట్ ఇన్ ద నైట్ బట్ ఈ మెసేజ్ పంపిద్దామని చేశాను. రేపు 7th May గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్దవాళ్ళందరూ డిసైడ్ చేశారు దట్ మాక్ డ్రిల్ లాగా చేస్తారు, ఒక ఎక్సర్సైజ్ ఫర్ ద ప్రిపేర్డ్నెస్ ఫర్ ద వార్ అని. అంటే రేపు యుద్ధం వచ్చేస్తుందా, మనం అంతా రెడీగా ఉండాలా అంటే రావచ్చు, రాకపోవచ్చు. కానీ క్వశ్చన్ అది కాదు. ప్రిపేర్డ్నెస్ అంటే మనం ఎలా ప్రిపేర్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫైర్ ఎప్పుడైనా బర్స్ట్ అవుతుందంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఇంకా ఆఫీసెస్లో అన్నీ ఏం చేస్తారంటే ఇవాక్యువేషన్ చేస్తూ ఉంటారు. అది ఒక డ్రిల్ లాగా చేస్తూ ఉంటారు. అలాగే ఇది కూడా అనమాట, ఒక డ్రిల్ ఫర్ ఆర్ ప్రిపేర్డ్నెస్ యాజ్ సివిలియన్స్. మనందరం అంతమంది ఆర్మీ వాళ్ళు వచ్చి ఇంతమంది మనని ప్రొటెక్ట్ చేయలేరు కదా, సో మనమే ఒక ఆర్మీ లాగా ఉండాలంటే ఈ డ్రిల్ నేర్చుకోవాలి మనం. ఇట్స్ వెరీ వెరీ గుడ్ డ్రిల్. మనందరం తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఏమో వైజాగ్లో అండ్ అలాగే మన తెలంగాణలో హైదరాబాద్లో జరుగుతుంది. మీ ఏరియాలో జరిగితే తప్పకుండా వెళ్ళండి. బేసికలీ ఏంటంటే ఎమర్జెన్సీలో ఎలా ఎవాక్యుయేట్ చేయాలి, ఫైర్ డ్రిల్స్ ఎలా చేయాలి, మెడికల్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి, ఒకళ్ళొకళ్ళు ఎలా హెల్ప్ చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తారు మనకి. దట్స్ పార్ట్ 1. పార్ట్ 2 ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో నార్మల్గా కొన్ని జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాఫిక్ హాల్ట్ అయిపోవచ్చు బికాజ్ ఆపేస్తారు. నెంబర్ 2, కమ్యూనికేషన్ అంతా స్టాప్ చేయొచ్చు. దే విల్ ట్రై టు స్టాప్ ది కమ్యూనికేషన్. నెంబర్ 3, షాప్స్ అన్నీ కూడా మూసేస్తూ ఉంటారు. ఇది కేవలం ఎక్సర్సైజ్, ఆ డ్రిల్ చేయడానికి మాత్రమే అండ్ సివిలియన్స్ మనందరినీ ప్రిపేర్ చేయడానికి. సో ఇది చాలా మంచి ఎక్సర్సైజెస్. ఎన్సీసీలో ఉన్న వాళ్ళందరూ నేర్చుకునే ఎక్సర్సైజ్ కాబట్టి లెట్ us ఆల్ బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ అండ్ ఇట్స్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్ కాబట్టి ధైర్యంగా వెళ్ళి చేద్దాం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ ఇస్తున్న మంచి ఆపర్చునిటీ టు లెర్న్ మోర్. సో లెట్స్ బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ అండ్ లెట్స్ ఆల్ పార్టిసిపేట్. థ్యాంక్ యూ. జై హింద్.